హాయ్ అండి, నమస్కారం. నా సబ్స్క్రైబర్స్కి, నా వీడియో ఛానల్స్ చూస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, షేర్లు చేస్తున్న వాళ్ళకి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, ధనధాన్య లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు, ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు, సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇంకో విషయం ఏంటంటే అండి, నేను ప్రజెంట్ అయితే హైదరాబాద్లోనే ఉన్నాను. రేపు యాదగిరి గుట్టకి వెళ్తున్నాము. ఎవరైనా వచ్చేవాళ్ళు రేపైతే రావద్దండి, ఎల్లుండి రండి. రేపు పూర్తిగా గుడికే కేటాయించాను. అంటే గుడితో పాటు కొన్ని పనులు కూడా ఉన్నాయండి, అవి కూడా చూసుకొని ఒకసారి ఈవినింగ్గా వస్తాను. సాయంత్రం 5 అయిపోవచ్చు. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా 5-6 పైన రావాలనుకుంటే రావచ్చు, దానికి ఇబ్బంది లేదండి. అట్లాగే ఇట్లో మెయిన్ వీడియో ఒకటి చెప్తున్నాను అండి, ఇది అప్లోడ్ చేస్తాను. నా కాడ ఇంకొక 5 వీడియోలు ఉన్నాయి, అవి అప్లోడ్ చేయలేదు. అవి ఒక 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 5 ఈ విధంగా అప్లోడ్ చేస్తాను. అల్లం మహేష్ ఆలియాస్ అల్లం శ్రీను విత్ మాల్ మహేష్, ఈ 3 పేర్లతో ఉన్న వ్యక్తి గురించి, తను ఎవరెవరిని ఇబ్బంది పెట్టాడు, ఎవరెవరికి క్షుద్ర పూజలు చేశాడు, ఏంటి, దీనికి మూలం ఎవరు, తన వెనకుండి నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు, మొత్తం 6 మంది ఎవరు, మొత్తం డీటెయిల్స్తో పాటు నాకు అక్కడున్న వాళ్ళు, అంటే అల్లం మహేష్ సంబంధించిన బంధువులే ఇక్కడికి వచ్చి నాకు డైరెక్ట్గా లైవ్లో ఇవ్వడం జరిగిందండి. తను నాకాడే గృహోపదేశం తీసుకున్నాడు, కానీ మంచి పనులకైతే వాడలేదండి, చెడ్డ పనులకు వాడాడు. మీరు యూట్యూబ్లో నన్ను చూసుంటారు, ఒకసారి మంచితనంగా చెప్తారు, బయటికి రండి. ఆ 3 ఎవరు, ఆ 6 ఎవరు, మర్యాద వచ్చి క్షమాపణ అడిగితే వదిలేస్తాం, లేకపోతే శాపగ్రస్తం అవుతారు మీ జీవితం అని చెప్పానండి. కానీ ఆ రోజు వాళ్ళు కాలేదు. ఎందుకంటే నేను ముందుగానే ఏదైనా చూడగలనండి. దానివల్లే నేను చాలామంది జనాభాకి చెప్పాను కూడా ఆ విధంగా. కానీ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే అండి, ఎవరికైనా ఏదైనా కొంచెం లేట్ అవుతూ ఉంటే పర్టికులర్గా అదే టయానికి, ఇప్పుడు 9 నెలలు అవుతుందండి ఒక బిడ్డ పుట్టడానికి టైము. ఒక చెట్టు విత్తనం నాటిన తర్వాత మొలకెత్తడానికి ఒక 10 రోజులు ఉంటుంది, 15 రోజులు ఉంటుంది. కొంతమంది ఏంటంటే, నేను ఎవరికైనా 3 మంత్స్ ఇస్తున్నాను, 92 డేస్ అనుకోండి, 31 వస్తే ఒక 2 రోజులు పెరిగింది అనుకుంటాం. అన్నీ 31 రావు కదా, 2 నెలల్లో రావచ్చు, లేకపోతే 91 రోజు అనుకోవచ్చు. ఆ పర్టికులర్గా 91 రోజుకే నాకు కాల్ చేస్తున్నారు. దయచేసి అట్లా చేయొద్దండి. 10 రోజులు అట్టుండొచ్చు, 10 రోజులు ఇట్టుండొచ్చు. మనకు కావాల్సింది పని జరిగేది కావాలి. చాలామందికి అయిపోయిన వాళ్ళు మాత్రము మాకు అయ్యింది అని మాత్రం చెప్పట్లేదండి. బాగాలేదని ఇక్కడికి వచ్చినప్పుడు, బాగు చేసినప్పుడు మాకు బాగైందని చెప్పడంలో కూడా ధర్మం ఉంటుంది కదండి. అట్లాగా మీలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంకొకరికి అవకాశం ఉంటుందిగా. వాళ్ళకి మీరు చేసే మేలేంటి, నాకు వీడియోనో లేకపోతే మీ ఫేస్ కనపడకుండా వీడియో పెట్టి, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి నా కాడికి వచ్చారు, ఎన్ని నెలల క్రితం వచ్చారు, ఏంటి అనేది మీరు చెప్తే నేను అప్లోడ్ చేస్తాను. అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇలా అదే ఏదో తిన్న తర్వాత మర్చిపోతారు చూసారా, అది ఆ లెక్కలో ఉందండి. బాగుపడ్డ వాళ్ళు ఏమో మర్చిపోతున్నారు విషయాన్ని. కొంచెం లేట్ అవుతుంది అనుకుంటున్నారు, అంటే నెగిటివ్ ఎక్కువగా ఉండి వాళ్ళ జాతకరీత్యా బాగాలేక కొంచెం ఒక 10 డేస్ 15 డేస్ లేట్ అయిన వాళ్ళు పర్టికులర్గా అదే టైము, మీరు చెప్పిన టైం ఇంతే కదా అని అంటున్నారండి. అట్లా కాదండి. కడుపులో బిడ్డ కూడా 9 నెలలు ఉంటుంది, ఒక్కోసారి 10 నెలలు కూడా ఉంటుంది కదా. 9 నెలలకే పర్టికులర్గా పుట్టాలంటే ఏది అవ్వదండి. బిడ్డ కూడా 1 రోజు 2 రోజులు తీసుకుంటాడు. అది భగవంతుడు ఆజ్ఞ. అది మీకు అనుకూలమైన నక్షత్ర బలం వచ్చినప్పుడే దాని ఉపయోగం అనేది మీకు తెలుస్తుంది. ఈ మధ్యలో మీకు గ్రహ బలం బాగాలేకపోవడము, గ్రహ తిథులు మారడము, లేదా గ్రహాలు అనుకూలత లేకపోవడము, నక్షత్ర బలం సరిగా ఉండకపోవడము, మీ జన్మ నక్షత్రం దాకా ఏదైనా దోషాలు ఉండటము, సంథింగ్ అయితేనే కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. అది గమనించుకోండి. చెప్పాను కదా, యాదాద్రి వెళ్తున్నాను అండి. ఈ టాపిక్ వదిలేద్దాము. యాదగిరి వెళ్తున్నాను. వెళ్ళి వచ్చిన తర్వాత, అంటే రేపు మార్నింగు ఈ టైంకి బయలుదేరి వెళ్ళిపోతామండి. ఈవినింగ్ రావచ్చు బహుశా, కానీ ఎల్లుండు హైత్ నగర్ వెళ్ళాలి. తర్వాత సాద్నగర్ కదండి, కుకట్పల్లి వెళ్ళాలి.
కూకట్పల్లికి. ఇంకెవరైనా కలవాల్సిన వాళ్ళు ఏమైనా ఉంటే ఇంకా రేపు వదిలేస్తే మంగళ బుధ గురువారం వరకు ఉంటానండి. కలవాల్సిన వాళ్ళు వచ్చి కలవాలి. ఈరోజు వదిలేస్తే ఇంకా రేపు కూడా నేను ఉన్నాను కాబట్టి రేపు కౌంటింగ్ లేదు. మంగళ బుధ గురు మాత్రమే ఉంటాను. మరి శుక్రవారం వెళ్ళిపోతానండి. అది అర్థం చేసుకోండి. ఈ అల్లం మహేష్ ఇంకో విషయం అండి, నా పేరుతోటే నా ఫోటో పెట్టి నేను నా మాట అని చెప్పేసి వేరే సింబల్ పెట్టుకొని ఫ్రాడ్ చేస్తున్నాడు. దయచేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ నెంబర్ నాది కాదు. ఆ ఫోటో అయితే నాదే. దాన్ని ఫోటో స్క్రీన్షాట్ తీసి పెట్టాడు. నా యూట్యూబ్ ఛానల్లో నేను నా మాట అనే పేరే పెట్టాడు. తను కూడా నేను నా మాట అనే పేరుకి నాకు అమ్మవారు ఉంటుంది. అమ్మవారి పేరు చాలామంది వారాహిదేవి అనుకుంటున్నారండి. కాదు, ఆవిడ పేరు భృంగిని మాత. మలయాళ తాంత్రికంలో ఆవిడకి 3 చేతులు మాత్రమే ఉంటాయి. ఒక్క హస్తం పైకి ఉంటుంది, 2 హస్తాలు కిందకు ఉంటాయి. దానివల్ల ఏంటంటే దయచేసి ఎవరు మోసపోవద్దండి. నా నెంబర్ తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీకు నెంబర్ తెలియకపోతే కొంచెం కిందకి స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్తే మీకు నెంబర్ కనబడుతుంది. అప్పుడైతే మీరు ఓకే చేసుకోవచ్చు, కాల్ చేయొచ్చు డైరెక్ట్గా. ఆ ఫేక్ ఐడీలు పెట్టుకున్న వాళ్ళకైతే లేదండి, దీని మీద నేను కావాలంటే నేను సివిల్ కేసు కూడా వేస్తానండి, ఇబ్బంది ఏం లేదు.